నమస్కారం. తెలంగాణ రాగానే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకుంటే రాష్ట్రం పరిస్థితి ఈ స్థితిలో ఉండేది కాదనేది నా అభిప్రాయం. వచ్చిన ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విఫలం చెందిందంటున్న కేసీఆర్ గారు అన్ని రకాల వైఫల్యాలకు కారణం మీరే. ఒక మాట చూసిన దాంట్లో మనం ఇవ్వని హామీలకు కూడా చేసినాము అని, ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిండ్రు కదా. దళితులను ముఖ్యమంత్రి చేస్తానే దగ్గర నుంచి ఉద్యోగాల నుంచి మొదలు పెడితే ఏ విధంగా మీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ పక్కన పెట్టి గొర్రెలు బర్రెలు పందులు ఇట్లా బీసీ నాయకులందరూ కూడా ఆశ్చర్యపోయే విధమైన పథకాలు చేసిండ్రు మీరు. కానీ మేమేం చేసినాం? బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తెస్తున్నాం. 10 సంవత్సరాల్లో మీకు ఆలోచన రాలే. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నాంచిండ్రు మందకృష్ణ మాదిగ గారిని జైల్లో 2 సార్లు పెట్టిన చరిత్ర మీద వచ్చిన ఒక సంవత్సరంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతేకాకుండా ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఈరోజు 5 గ్యారంటీలు మ్యాక్సిమంగా ఈరోజు కంప్లీట్ అవుతున్న పరిస్థితి మీ కళ్ళకు కనబడట్లేదు. ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అవడమే కాకుండా ప్రతిపక్షమే ఫెయిల్ అయిన ఈ పరిస్థితుల్లో మీరు దిద్దుబాటు చర్యలకు దిగినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇలా ఏం అడుగుతారు? మీరు వచ్చి ఇండ్లు కట్టేయలేదంటే 10 సంవత్సరాలు ఏం చేశారని మిమ్మల్ని అడగరా? ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు 10 సంవత్సరాలు మిమ్మల్ని అడగరా? ఇలా నిధులకు సంబంధించిన అంశం వస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు 10 సంవత్సరాల్లో. సగటున ఏ విధంగా మీ అప్పుల రేంజ్ ఉందో చూసుకోండి. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేని ప్రభుత్వం ఆ రోజు ఉంది. ఈరోజు ఏ విధంగా ఉద్యోగులకు నెలకు 1వ తారీఖు ఎట్లా వస్తుందో చూసుకోండి.